దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని గణపరచుటకు, దేవుని యొక్క కృపలో వర్ధించుటకు దేవుడు మనల్ని సహాయపరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనల్ని ఎంతగానో సహాయపరిచి ఇంత క్షేమముతో దేవుడు మనల్ని నడిపించుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు. గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి యేసయ్య చేసిన కొన్ని అద్భుతాల గురించి మనం చదువుకొని వచ్చుచున్నాం. అదే నిన్నటి దినాన కూడా మనం అదే చూసుకున్నాం. అంజూరపు చెట్టు గురించి, లేకపోతే అంజూరపు చెట్టు నాటింపబడి కూడా దానికి ఏం లేదు, ఫలం కాసే ఒక స్థితిగతి లేని పరిస్థితి అంజూరపు చెట్టులో కనిపించింది. దాని మూలంగా యేసయ్య చెట్టుని ఏం చేశారు, ఇంకా ఏనాడు కూడా ఫలం కాయలేని విధానంగా, లేకపోతే దాని ఆ చెట్టు ద్వారా ఎవరికి ఉపయోగం రాని విధానంగా దేవుడు దానిని ఏం చేసేశారు, పూర్తిగా శపింపజేశారు. ఈరోజు దాని తర్వాత ఉన్న విషయాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అది రాయబడి ఉన్నది మత్తయి సువార్తలకు పుస్తకం 21వ అధ్యాయం 20 వచనం నుంచి కిందకి చదివితే మనం చూసుకోవచ్చు. మార్కు సువార్తలకు పుస్తకం 11వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 25వ వచనం వరకు చూస్తే మనం అక్కడ చదువుకు తీరొచ్చు. యేసయ్య ఆ చెట్టుని శపించేసిన తర్వాత, ఒక రోజు దాటిన తర్వాత మరలా అదే చోట్ల నుంచి నడిచి ప్రయాణమై వెళ్ళారు. అంటే సుమారు ఒక రోజు అయిపోయిన తర్వాత మళ్ళా అదే త్రోవలో వెళ్ళినప్పుడు ఆ చెట్టుని ఏం చేశారు, దాటుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. అప్పుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చూశారో తెలుసా, ఆ చెట్టు వేరు నుంచి ఏమైపోయింది, పూర్తిగా ఎండిపోయింది. పోయిన రోజు ఆ చెట్టు ఏమైందంటే బయట మాత్రమే అదేమై ఉండేది, ఎండిపోయేటట్టుగా కనిపించాలి. లేకపోతే యేసయ్య ఆ చెట్టుని శపించినప్పుడు బయట మొత్తం ఏమైపోయింది, ఎండిపోయే ఒక స్థితి. కానీ ఒక్క రోజు దాటిన తర్వాత దాని అడుగు నుంచి, లేకపోతే వేరు దగ్గర నుంచి ఎండిపోయే ఒక విధానం మొత్తం చెట్టులో ఏం చేసింది, కనిపించి తీరింది. అంటే అంత శక్తియుక్తంగా దేవుని యొక్క మాట ఏం చేసింది, ఆ చెట్టులో ఏం చేసింది, కార్యం చేసుకుంది. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, దేవుని యొక్క శక్తి ఏం చేస్తుంది, ఏదైనా చెయ్యగలుగుతుంది. అయితే ఆ చెట్టు ఫలం లేనందున ఏమై తీరింది, యేసయ్య మాటకు ఏం చేసింది, స్పందించింది. లేకపోతే విని దానిలో ఉన్న ఫలశూన్యతను ఏం చేసింది, చెప్పమ్మా. దానిలో ఉన్న ఫలశూన్యత ఏమై తీరింది, ఎవరికి పనికిరాలేని విధానంగా ఏం చేసుకుంది, మార్పులోకి వచ్చి తీరింది. అందుకే ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయేటట్టుగా, లేకపోతే వేరు దగ్గర నుంచి ఒక చెట్టు వేరులో నుంచి ఎండిపోవడం ప్రారంభిస్తే మరి ఆ చెట్టు ఎవరికి ఏం చేయదు, పనికి రాకుండా పోతుంది. లేకపోతే దానివల్ల ఎవరికి ఏమీ కూడా ఉండదు, ఉపయోగం ఉండే ఒక స్థితిగతి కనిపించి తీరదు. అందుకే ఆ చెట్టుకి ఫలం కాసి ఉంటే దానికి ఏమై ఉన్ను, దాని వేరు దగ్గర నుంచి అన్నీ అందరికీ పనికొచ్చే విధానం అయి ఉన్ను. కానీ అది ఎవరికి కూడా పనికి రాలేని స్థితిగతిలో ఉంది కాబట్టి దానిని ఏం చేశారు, వేరులో నుంచి పూర్తిగా దానిని ఏం చేశారు, ఎండిపోయేటట్టుగా చేశారు. అంత శక్తియుక్తమైన మాట యేసయ్య నోట్లో నుంచి ఏం చేసింది, బయలుదేరి వెళ్ళినది. అందుకే నేను చెప్పి వచ్చిన మాట ఏమిటి అంటే, మన జీవితంలో కూడా దేవునిలో ఉండి కూడా శూన్యత, ఫలశూన్యత లేకపోతే, ఫలము అందించే విధానము లేకపోతే ఆత్మీక స్థితిగతిలో ఏమైపోవచ్చు, పూర్తిగా ఎండిపోవచ్చు. లేకపోతే మన ఆత్మీకత ద్వారా ఎవరికి పనికి రాలేని విధానంగా జీవించుచున్నాము అంటే అదేం చేస్తుంది, మన వేరుని కూడా ఏం చేస్తుంది, ఎండిపోయేటట్టుగా ఉన్న ఒక స్థితిగతినిచ్చి తీరుతుంది.
అందుకే ఒక చెట్టుకి వేరు ఎండిపోతే దేనికి పనికి రాకుండా పోయేటట్టుగా ఉంటుంది. అలాగైతే ఒక మనిషి జీవితంలో కూడా తనకి కలిగిన పునాది ఎండిపోతే ఆయన ఏం చేయలేడు, ఏ విషయములో కూడా ఏం చేయలేడు, వర్ధించుకొని రాలేడు. అందుకే బైబిల్ చెప్తున్నది, క్రైస్తవ జీవితంలో ఉన్న పునాది ఎవరై ఉండి తీరాలి? యేసుక్రీస్తు వారు అయి ఉండి తీరాలి. ఆ పునాది ఎండిపోతే మళ్ళీ నీకేం ఉండదు, ఆత్మీక స్థితిగతుల్లో అస్సలు నీకు ఎదుగుదల ఉండదు. మళ్ళీ నిన్ను ఆత్మీకతలో తిరిగి తెప్పించుకోవడానికి ఉన్న ప్రయత్నం కూడా జరగడం ఏమై తీరుద్ది, చాలా కష్టమై తీరుద్ది. అందుకే యేసయ్య మాట చెట్టు ఏం చేసింది, స్పందించి ఎండిపోయే ఒక విధానం జరిగింది. ఇది శిష్యులు చూశారు, వారి కళ్ళారా వారు చూశారు. చూసిన తర్వాత యేసయ్యకు వచ్చి ఒక మాట అడుగుతున్నారు, యేసయ్య ఈ చెట్టు ఏ రీతిగా ఏమైంది, ఎండిపోవడం జరిగింది? లేకపోతే ఈ చెట్టు ఎందుకు ఇలాగ ఎండిపోయింది అని యేసయ్యతో ఏం చేశారు, అడగడం ప్రారంభించారు. అంటే వీళ్ళు ఏ శిష్యులు ఉన్నప్పుడే ఈ చెట్టులో నుంచి యేసయ్య ఫలాన్ని ఆశించారు. చెట్టు దగ్గరికి వచ్చారు. చెట్టు దగ్గరికి వచ్చి చూసినప్పుడు చెట్టు మొత్తం ఆకులతో నిండుంది. దూరంలో నుంచి దగ్గరికి వచ్చి ఆశించుకున్నారు ఏంటిదంటే ఏదో ఒక విధానంగా ఫలం ఉంటుంది, పనికొచ్చే విధానంగా ఉంటుందేమో అనుకున్నారు. దాని దగ్గరికి వచ్చి చూసినప్పుడు అందులో ఏం కనిపించలేదు, ఫలం కనిపించలేదు. లేకపోతే యేసయ్యకే నిరుత్సాహం కలిగే విధానంగా, లేకపోతే యేసయ్యకే ఆ చెట్టులో నుంచి ఏం కనిపించలే, ఏవి ఆశలు కనిపించలే, దానివల్ల ఏమి పనికొచ్చే విధానం కనిపించట్లే. వెంటనే యేసయ్య దాన్ని ఏం చేశారు, శపించారు. అప్పుడు ఇదన్నీ శిష్యులు చూశారు. ఫలం లేనందున ఈ చెట్టుని శపించారు అన్న విషయం యేసయ్య చూశారు. అయినా శిష్యులు యేసయ్యకి అడుగుతున్నారు, అయినా యేసయ్య ఎలాగ యేసయ్య ఈ చెట్టు ఎలాగ ఎండిపోయింది, ఈ ఎండిపోవడానికి ఉన్న కారణం ఏంటిది, ఏంటి దాని వెనకాతలు ఉన్న కారణం ఒక్కసారి మాకేం చేయండి, చెప్పండి అని శిష్యులు ఏం చేశారు, అడగడం జరిగింది. లేకపోతే శిష్యులకు ఒక విషయం అర్థమైపోయింది, ఇది ఆత్మీక జీవితానికి సంబంధించినది, లేకపోతే ఆత్మీక ఎదుగుదలకు ఆధారం పడిన కొన్ని విషయాలే. అందుకే ఇది ఎలాగ ఎండింది, ఏంటిది ఎండిపోవడానికి ఉన్న కారణం, అదేం చేయాలనుకున్నారు, తెలుసుకోవడానికి ప్రారంభించుకున్నారు. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, ఆత్మీక జీవితంలో ఎదుగుదలని ఎలాగ మనం ఆశించుచున్నామో అలాగే నాశనం గురించి కూడా మనం ఏమై ఉండి తీరాలి, తెలిసిన వాళ్ళై ఉండి తీరాలి. ఎదుగుదల మాత్రం ఉంటే సరిపోదు, నాశనము కూడా తెలిస్తేనే ఎదుగుదలలోకి రావడానికి, నాశనములో నుంచి దూరం అవ్వడానికి ఏం చేస్తాం, ప్రయత్నం చేస్తాం. అందుకే శిష్యులు ఈ మాటను అడిగింది. లేకపోతే శిష్యులకు అర్థమైంది, ఇది ఒక చెట్టుకి ఇంత నాశనములోకి వెళ్ళడానికి ఉన్న కారణం ఏంటిది అని తెలుసుకోవడానికి వాళ్ళకి ఏముంది, ఆశ ఉంది. ఒకటి యేసయ్య చెప్పారు, ఫలము లేదు అన్నది చెప్పారు, అది నిజమే. ఇంకేమి కారణం ఉంది ఇది ఎండిపోవడానికి అన్నది ఏం చేసుకున్నారు, తెలుసుకోవడానికి ఆతృతని చూచుకున్నారు. ఈ ప్రశ్న దేవుని యొక్క బిడ్డల్లో చాలామంది అడగని ఒక ప్రశ్న. ఎవరు కూడా ఎందుకు ఒకరికి రోగం వచ్చింది అని ఎతుక్కోరు, ఎందుకు వారి జీవితంలో ఈ స్థితిగతి వచ్చుచున్నది అన్నది వాళ్ళు ఎతుక్కోరు. ఎతికిన వాళ్ళు ఉంటే వాళ్ళు మంచి ఆత్మీయులే. ఎతకని వారు ఉంటే వారి ఆత్మిక స్థితిగతులోకి తిరిగి రావడం చాలా కష్టమైపోతుంది. యూదా తన జీవితంలో ఏం చేయలేదు, ఎందుకు తన జీవితంలో ఎలాంటి స్థితిగతి వచ్చింది అన్నది ఆయన ఏం చేసుకోలే, తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోలేదు. సొలొమోను తన జీవితంలో ఆ ఎండిపోయిన స్థితిగతి వచ్చినప్పుడు ఎందుకు ఇది జరిగింది అన్నది ఆయన ఏం చేసుకోలేదు, అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోలేదు. అందుకే మన ఆత్మిక జీవితంలో కూడా ఇలాంటి ఎండిపోతున్న స్థితి, పనికిరాని స్థితి వచ్చుచున్నప్పుడు ఎందుకు ఇలాంటి దాంట్లో నేను వెళ్తున్నాను అన్నది తెలుసుకొని
సరిపరుచుకోగలిగితే మనం ఏం చేయొచ్చు? ఆత్మీక స్థితిగతిలో ఉండొచ్చు. అందుకే ఈ పగటి వేళ నేను మీకు అడిగే మాట, మీ ఆత్మిక జీవితంలో కూడా పనికిరాని శూన్యతను కనిపించినప్పుడు ఎందుకు ఇలాగున్నది, ఇందులో నుంచి నేను ఎందుకు మార్పు తెచ్చుకోకూడదు అని ఆలోచించకపోతే నీ ఆత్మిక స్థితిగతి ఏమై తీరొచ్చు? అడివేరు నుంచి ఎండిపోయే ఒక స్థితిగతి రావచ్చు. అయితే ఈ చెట్టుని ఇశ్రాయేల్ ప్రజలని ఆధారపరిచి చెప్పినట్టుగా నేను చెప్పాను. ఇశ్రాయేల్ ప్రజలకి ఆరాధన ఉంది, దేవాలయం ఉంది, యాజకులు ఉన్నారు, బలియాగాలు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి, ఇచ్చుపుచ్చు విషయాలు ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా వారిలో ఏం లేదు, ఆత్మిక ఫలం లేదు. లేకపోతే వారి ఆత్మీకత మూలంగా ఎవరికి ఏం చేయట్లే, పనికొచ్చే విధానం ఏమీ కనిపించట్లే. కేవలం వాళ్ళు వస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, యాగాలు అర్పించుచున్నారు, దేవుని కొరకు ఇచ్చుచున్నారు, దేవుని పిలుస్తున్నారు, అంతే తప్ప అది వారి ఆత్మిక జీవితాన్ని బలపరిచే విధానంగాను దేవునితో ఐక్యపడి క్రమం అవ్వడానికి ఉన్న విధానం ఏమి ఉండేది కాదు. అందుకే వారి స్థితిగతి ఎలా ఉండేది? ఫలము లేని స్థితిగతి. ఒక చెట్టుకి ఫలం ఉంటే దాని యొక్క ఉపయోగం ఊరిలో మాత్రం కాదు, ఎంత దూరమైనా వెళ్ళి తీరుతుంది. అలాగైతే నీ ఆత్మీక జీవితంలో ఉన్న ఆత్మిక ఫలం ఒకవేళ ఉండి తీరితే అదేం చేస్తుంది? అది అందరికీ పనికొచ్చే విధానంలోకి మార్పు చెందుతుంది. ఒకవేళ అలాంటి మార్పు రాకపోతే సునిశ్చితం దేవుని ద్వారా అడివేరు నుంచి నిన్నేం చేయొచ్చు? ఎండిపోయేటట్టుగా చేయొచ్చు. ఒక చెట్టు ఎండిపోతే దాని స్థితి అలాగైతే ఒక దేవుని యొక్క బిడ్డ అడివేరు నుంచి ఎండిపోయాడంటే తిరిగి రావడం ఎంత కష్టమో ఆలోచించుకోండి. అందుకే ఎండిపోయే ఒక స్థితిగతి ఏం చేయకూడదు, దేవుని యొక్క ప్రజలు తెచ్చుకోకూడదు. దానిలోకి వెళ్ళడానికి ఏం చేయకూడదు? ప్రయత్నం చెయ్యకూడదు. దాని గురించి అవగాహన కలిగిన వారై ఉండి తీరాలి. అందు గురించే యేసయ్య ఈ కథనేం చేసింది? బైబిల్లో రాసి పెట్టింది. అంత మాత్రమే కాదు, శిష్యులు కూడా దీనిని అడిగి తెలుసుకోవాలని కోరుచున్నారు. ఎందుకు దేవా ఈ చెట్టు వేరులో నుంచే ఎండిపోవడం జరిగింది? లేకపోతే దాని ఫలం కూడా ఎవరికి పనికొచ్చేది కాదు, దాని వేరు కూడా ఎవరికి పనికొచ్చేది కాదు, దానిలో ఉన్నది ఏమీ కూడా ఎవరికి ఏం చేసేది కాదు, పనికొచ్చేది కాదు. అంత ఘోరమైన స్థితిలో ఆ చెట్టు ఏమైపోయింది? మారిపోయింది. అందుకే నేను చెప్పేది, దేవునితో ఉన్న అనుబంధాన్ని విడిచిపెడితే, దేవుని యొక్క సహవాసములో ఉండి నీవు బలపడకుండా ఇతరులను కూడా బలపరచలేకపోతే నువ్వు వెళ్ళేది ఎలాంటి స్థితిగతిలోకి తెలుసా? వేరులో నుంచి ఎండిపోయే ఒక స్థితిగతిలోకే వెళ్ళేది. ఒక చెట్టు వేరులో నుంచి ఎండిపోతే మళ్ళీ అది సేకరించడం ఎంత కష్టమో, ఒక వ్యక్తి, ఒక దేవుని బిడ్డ ఆత్మీకతలో ఎండిపోతే, వేరులో నుంచి ఎండిపోతే మళ్ళీ దాన్ని ఏం చేయడానికి, తిరిగి జీవములోకి తెప్పించడం చాలా కష్టం. అందుకే ఫలం కాసుకొని ఉండడానికి ఏం చేయాలి? ఎప్పుడు ప్రయత్నం చేసుకోవాలి. వేరులో నుంచి ఎండిపోయింది అని చెప్తే దాని అర్థం ఏంటిది? ఆ చెట్టుకి మరి ఏం దొరకట్లేదు, నీళ్ళు దొరికినా కూడా నీళ్ళు ఏం చేసుకోలేకపోతున్నది, వేరులో నుంచి పీల్చుకోలేకపోతున్నది. లేకపోతే ఆ చెట్టు అంతటికి ఏం చేయలేకపోతున్నది, ఇచ్చుకోలేని పరిస్థితి. అంత ఘోర స్థితిగతి ఆ చెట్టులోకి ఏం చేసింది? మార్పు చెందింది. అయితే యేసయ్యతో ఈ ప్రశ్నని అడిగి తెలుసుకోవడానికి ఇష్టపడ్డారు. దేవా, ఎందుకు ఈ శాపం వచ్చింది? మన జీవితంలో కూడా, ఆత్మీకుల జీవితంలో కూడా తెచ్చుకున్న శాపాలు ఉన్నాయి. దానిని ఏం చేసుకోవాలి?
క్రమపరచుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. దేవుడు మన శాప నిమిత్తమే సిలువలో ఏం చేసింది? మరణించింది. మన కుటుంబ తరగతిలో నుంచి వచ్చిన శాపాలన్నిటికీ దేవుడు ఏం చేశారు? మరణించారు, నిజమే. కానీ మనం దేవుని యొక్క వాక్య వ్యతిరేకతలోకి వెళ్ళి తెచ్చుకోగలిగిన శాపాలు ఉన్నాయి. అది తెలుసుకోకుండా, దానిని క్రమపరచకుండా జీవితాన్ని కొనసాగిస్తే మన ఆత్మిక జీవితం వేరులో నుంచి ఏమైపోవచ్చు? ఎండిపోవచ్చు. వేరులో నుంచి ఒక మనిషి ఎండిపోతే ఆయనకి వాక్యం ఏమి పనిచేయదు, ఆయనలో మారు మనసు పనిచేయదు, ఆయనలో పశ్చాత్తాపం పనిచేయదు, ఆయనలో ఆత్మాభిషేకం పనిచేయదు. దేవుడు చేసిన విడుదలలో ఏమీ కూడా ఆయన ఏం చేయలేడు, ఆస్వాదించలేడు, అనుభవించలేడు. ఎందుకంటే మొత్తం ఎండిపోయే ఒక స్థితిగతిలోకి తన జీవితం ఏమైపోయింది? మారిపోయింది. అందుకే ఎండిపోయే ఒక స్థితిగతి దేవుని ప్రజలు ఏం చేయకూడదు, తెచ్చుకోకూడదు. దానికి ఏం చేయాలి? మనకి ఇవ్వబడిన ఆరాధన, మనకివ్వబడిన యాజకులు, మనకివ్వబడిన బలియాగములు, మనకివ్వబడిన అర్పణలు, మనకివ్వబడిన ఆత్మిక సహవాసంలో మనం ఏం చేయాలి? రోజు రోజు ఫలం సంపాదించి తీరాలి. అది ఆత్మిక ఫలముగా ఏం చెయ్యాలి? పనికొచ్చి తీరాలి. అయితే యేసయ్యతో ఈ శిష్యుడు అడిగినప్పుడు యేసయ్య దానికి జవాబు చెప్పారు. ఎందుకు ఈ చెట్టుని శపించారు? లేకపోతే ఎందుకు ఈ చెట్టు అడివేరులో నుంచి ఏమైపోయింది? ఎండిపోయింది. దాని గురించి యేసయ్య జవాబు చెప్పడం జరిగింది. యేసయ్య చెప్పారు ఏంటో తెలుసా? విశ్వాసము లేనందున ఏం లేదు, ఇశ్రాయేల్ ప్రజలకి ఏం లేదు, దేవుని యందు విశ్వాసము లేదు. అందుకే విశ్వాసము లేకపోతే ఒక మనిషి ఏమైపోవచ్చు? పూర్తిగా ఎండిపోవచ్చు. ఆత్మిక ఫలము లేకపోతే మాత్రం కాదు, విశ్వాసము లేకపోతే కూడా ఒక మనిషి ఏమైపోవచ్చు? ఎండిపోవచ్చు. విశ్వాసం ఉందో లేదో అన్నది ఏం చేయాలి? నీ వ్యక్తిపర జీవితంలో నీవు వెతుక్కు తీరాలి. బైబిల్ చెప్తున్నది, విశ్వాసం ఎలాగొచ్చుచున్నది? దేవుని యొక్క వాక్యాన్ని వింటూ నీకేమొచ్చున్నది? విశ్వాసం వచ్చుచున్నది. ఎంత అధికంగా వాక్యం వింటున్నావో అంత అధికంగా నీ లోపలికి ఏం చేస్తుంది? విశ్వాసం పెరిగి వచ్చి తీరుద్ది. ఒకవేళ నీవు యేసయ్యలో ఉండి కూడా నీ విశ్వాసం ఎదగటలే, లేకపోతే పెరగటలే, దానివల్ల ఏమై తీరుతుంది? నీ ఆత్మీకతలో ఉన్న వేరులు ఏమైపోవచ్చు? ఎండిపోవచ్చు. నీ ఆత్మిక స్థితిగతి ఏమవ్వచ్చు? శాపములోకి వెళ్ళి తీరొచ్చు. నీ ఆత్మిక జీవితం ఏమవ్వచ్చు? ఎవరికి మరి పనికిరాలేని స్థితిగతిలోకి, మళ్ళీ తిరిగి ఆత్మికతలోకి రాలేని స్థితిగతిలోకి ఏం చేయొచ్చు? వెళ్ళి తీరొచ్చు. అందుకే శిష్యులతో యేసయ్య చెప్పారు, దేవుని యందు మీకేముండాలి? విశ్వాసం ఉండాలి. కొందరికి దేవుని యందు విశ్వాసం ఉందో లేదో అన్నది జీవిత స్థితిగతిలోకి వచ్చి చూచినప్పుడే తెలుస్తుంది. ఇశ్రాయేల్ ప్రజల జీవితం మీరు చూడండి, వారికి అన్నీ ఉన్నాయి, ఆర్థిక సంపదలు ఉన్నాయి, వారి దేశంలో బాగానే ఉన్నారు, ఆరాధనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు? విశ్వాసం లేదు. దేవుని మీద విశ్వసించి కాదు వాళ్ళు ఏం చేసేది, అవన్నీ చేసి పెట్టేది. అందుకే వాళ్ళకి దేవుని కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఏమై ఉండేది? వారి దేవాలయమే ఎక్కువగా ప్రాధాన్యత అయి ఉండేది. ధర్మశాస్త్ర గ్రంథాలే వాళ్ళకి ఎక్కువగా ఏమై ఉండేది? ప్రాధాన్యత అయి ఉండేది. వాటిని నెరవేర్చే బాధ్యత ఉండదు. తర్వాత ఏమిటి? చిన్న చిన్న విషయాలకి కూడా వాళ్ళు ఏం చేసేవారు?
ఎక్కువ ప్రాధాన్యత గుర్తింపు ఇచ్చేవారు, కానీ దేవుని మీద వాళ్ళకి ఏం లేదు, విశ్వాసం లేదు. అందుకే కదా యేసయ్యను వాళ్ళు అంగీకరించేవారు కాదు, యేసయ్యతో అనుబంధం పెట్టుకోవడానికి ఇష్టపడేవారు కాదు. యేసయ్య పరిచర్యని చూచి కూడా వాళ్ళు ఏం చెప్పేవారు, ఈయన దురాత్మతో నిండినవాడు, ఈయన దురాత్మతోనే ఇవన్నీ చేస్తున్నాడు. అంత అసహ్యకరంగా ఏం చేసేవారు, యేసయ్యతోనే అనుబంధాన్ని పెట్టుకునేవారు. వారిలో ఏం కనిపించలే, విశ్వాసం కనిపించలే. ఈ పగటి వేళ నేను మీకు కూడా అడిగేది, నీ విశ్వాసము కూడా కనిపించలేకపోతే నీకు కూడా ఇదే స్థితిగతి ఏం చేయొచ్చు, వచ్చి తీరొచ్చు. అందుకే అనుదిన నీ విశ్వాసాన్ని పెంచుకోవడానికి నీకు ఏముండాలి, వాక్యముతో మంచి సంబంధం ఉండాలి. ఆరాధనలో దేవుని ప్రజలతో నీకేముండాలి, ఆత్మీక సంబంధం ఉండి తీరాలి. నీ ఆత్మీక విశ్వాసం తగ్గిపోతున్నది అని తెలిసి పెంచడానికి ఉన్న విధానం ఏం చేయాలి, ఏర్పరచుకోవాలి. అందుకే కదా శిష్యులు యేసయ్య దగ్గర ఉన్నప్పుడు యేసయ్య చెప్పారు, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మీరు నాతో ఉండి తిరుగుతారు. యేసయ్యతో తిరిగి కూడా వాళ్ళకి ఏం లేదు, విశ్వాసం లేదు. ఆ విశ్వాసం ఇప్పుడు కూడా ఎలాగుంది, ఆ కొద్ది విశ్వాసముతోనే ఉంది. బైబిల్ చెప్తున్నది, ఆవగింజంత ఉన్న విశ్వాసం ఉంటే కొండలు ఏమైపోతాయి, దూరం అయిపోతాయి, చెట్లు దూరం అయిపోతాయి, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఎల్లప్పుడూ ఆ చిన్న విశ్వాసం ఉంటే సరిపోదు. ఆ విశ్వాసం ఏం చేయాలి, ఎదిగి పెద్దదవుతూ ఉండి తీరాలి. నీ విశ్వాసం ఎంత పెద్దదవుతుందో అంతగా నీ ఆత్మీక జీవితములో కూడా ఏమవుతుంది, ఎదుగుదల కనిపించి తీరుతుంది. అందుకే గొప్ప విషయం ఏంటిదంటే, శిష్యులు యేసయ్యతో ఉండి కూడా వారిలో విశ్వాసం ఏమై ఉండేది కాదు, గొప్ప విశ్వాసం కాలే. యేసయ్య దగ్గరికి వచ్చి ఒక మనిషి ఏమన్నాడు, నా లోపల ఉన్న అపనమ్మకాన్ని ఏం చేయము దేవా, దూరపరచుము దేవా అని యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన ఏం చేశాడు, కోరుకున్నాడు. అంటే విశ్వాసం పెరగలేకపోతున్నాడు, యేసయ్యతో ఉండి కూడా ఆయన ఏం చేసుకోలేకపోతున్నాడు, తన విశ్వాసంలో ఎదుగుదల పొందుకోలేకపోతున్నాడు. అందుకే ఆయన యేసయ్య దగ్గరికి, నా అవిశ్వాసాన్ని ఏం చెయ్యండి, దూరపరచండి. ఇంకా యేసయ్య దగ్గరికి వచ్చి కొందరు చెప్పినదండి, నా విశ్వాసాన్ని ఏం చేయండి, గొప్పపరచండి, పెద్దదిగా చెయ్యండి. అయితే ఇది జరిగేది ఎక్కడ, దేవుని దగ్గరికి వచ్చి, ఆత్మిక సహవాసములోకి వచ్చి, వాక్యముతో ఉన్న అనుబంధానికి వస్తే తప్ప మన విశ్వాసం ఏం చెయ్యదు, పెరిగి తీరదు. అందుకే యేసయ్య మొదటి చెప్పారు, ఈ చెట్టు ఎండిపోవడానికి కారణం ఇందులో ఏం లేదు, ఫలం లేదు. 2, ఇందులో ఏం లేదు, విశ్వాసం లేదు. లేకపోతే చెట్టులో కాదు, అది ఇశ్రాయేల్ ప్రజల్లో కదా, ఇశ్రాయేల్ ప్రజల్లో ఏం కనిపించేది కాదు, విశ్వాసం కనిపించేది కాదు. ఈ పగటి వేళ నీ విశ్వాసం ఎలాగున్నది ఒక్కసారి ఏం చేయాలి, పరిశోధించి తీరాలి. తర్వాత యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా, మరలా నేను మీకు నిజంగా చెప్తున్నాను, మీరేం చేయాలి, విశ్వాసముతో ఉండి తీరిన ఎడల, లేకపోతే మీ హృదయములో అపనమ్మకానికి చోటు ఇవ్వకుండా ఉండి తీరితే ఏమై తీరుతుంది, కొన్ని కొండలు కూడా ఏమై తీరుతుంది, సముద్రము లోపలికి వెళ్ళి పడుతుంది. అలాగైతే విశ్వాసములో లేకపోతే మనలోకి వచ్చేదేంటి, అపనమ్మకం. లేకపోతే హృదయము లోపల ఏమొస్తుంది, సందేహం వస్తుంది. ఏదేని తోటలో ఆదాము హవ్వలు తప్పిపోవడానికి కారణం ఏంటిది అంటే, వారి లోపల ఏం తెచ్చాడు, సాతాను సందేహాన్ని తీసుకొచ్చాడు. లేకపోతే దేవుని మీద ఆధారపడి బతికిన ఆదాము హవ్వలను దేవుని మీద సందేహించేటట్టుగా ఏం చేశారు,
హృదయాన్ని, తన ఇష్టాన్ని, తన ఆశలను సాతాను ఏం చేశాడు? తిప్పేశాడు. వెంటనే వాళ్ళు దేవునినే ఏం చేయలేకపోయారు? హృదయంలో నుంచి నమ్మలేకపోయారు. అంతకాలం దేవునితో సహవాసం ఉండి వారి హృదయమే దేవునికి అపనమ్మకం కలిగే విధానంగా మారిందంటే మన స్థితిగతి ఒకసారి ఆలోచించండి. మన మీద కూడా సాతాను ఏం చేయొచ్చు? ఇలాంటి ప్రయత్నాలు వాడి తీరొచ్చు. అందుకే హృదయం లోపల అపనమ్మకం వచ్చుచున్నదా లేదా ఏం చేయాలి? పరిశోధించి తీరాలి. వాక్యం ఉన్నా కూడా నమ్మలేకపోవడం, ఆరాధనకి వెళ్ళినా కూడా నమ్మకపోవడం, వాక్యాలు వినినా కూడా నమ్మలేకపోవడం, అది నీ ఆత్మిక జీవితాన్ని ఏం చేస్తుంది? ఎండిపోయే స్థితిగతిలోకి తీసుకెళ్తుంది. అందుకే కొందరు సాక్ష్యం వినండి, కొందరు ప్రార్థన వినండి, కొందరు చెప్తున్న విధానం మీరు వినండి. అపనమ్మకంతోనే పనిచేసేది. అస్సలు అందులో ఏముండదు, ఒక ఇంచి విశ్వాసం ఉండదు అందులో. హృదయం పూర్తిగా ఏమైపోయింది? అపనమ్మకముతో ఉండిపోయింది. లేకపోతే ఈ చెట్టు ఎండిపోవడానికి ఉన్న కారణం ఏమి లేదు, హృదయము లోపల ఏమి లేదు, విశ్వాసం లేదు, అపనమ్మకం. హృదయం మొత్తం ఏమైపోయింది? అపనమ్మకంతో నిండింది. ఒకటి, ఆత్మీక ఫలం లేదు. రెండు, వాటి దేవుని యందు వారికి విశ్వాసం లేదు. మూడు, ఏం లేదు, హృదయం లోపల ఏముంది? సందేహం ఉంది. ఆ సందేహము అదే, అందుకే కదా బైబిల్ చెప్తారు, హృదయం ఏమి నిండి ఉన్నదో అదే నోరు ఏం చేస్తుంది? ప్రస్తావిస్తుంది, అదే పలకనిస్తుంది. నీ హృదయం లోపల విశ్వాసం ఉంటే నీ మాటల్లో విశ్వాసం ఉంటుంది, నీ క్రియల్లో విశ్వాసం ఉంటుంది. నీ హృదయం లోపల అపనమ్మకం ఉంటే నీ మాటల్లో అపనమ్మకం, నీ ప్రవర్తనలో అపనమ్మకం, నీ జీవితంలో అపనమ్మకం. ఒక అపనమ్మకం కలిగిన వాడు ఇంకొకడికి ఇచ్చేదేంటి? అపనమ్మకమే. అందుకే హృదయం లోపల ఏమి రాకూడదు? అపనమ్మకం రాకూడదు. దానికోసం ఏం చేయాలి? ప్రయత్నం చేసుకోవాలి. హృదయం లోపల నమ్మకం ఉంటే ఎలాంటి పరిస్థితులైనా ఏం చేయొచ్చు? దాటి తీరొచ్చు. అందుకే యేసయ్య చెప్పారు, హృదయం మందు అపనమ్మకము రాకుండా ఉంటే ఏం చేయొచ్చు? కొండలను కూడా సముద్రం లోపల వెళ్ళి ఏం చేయొచ్చు? పడేసేంత శక్తి వచ్చి తీరొచ్చు. అలాగైతే హృదయములో అపనమ్మకానికి చోటు ఇవ్వకపోతే నీ లోపల ఆత్మిక ఫలం ఏమై తీరుద్ది? వచ్చి తీరుద్ది. అందుకే అపనమ్మకానికి ఏం చేయకూడదు? చోటిచ్చి పెట్టకూడదు. దాని తర్వాత యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? నా యందు విశ్వసించుకొని ఉండగలిగిన వారు, వారి జీవితంలో దేవుడు ఏం చేస్తారు? అన్నిటినీ నెరవేర్చి తీరుతారు. అంటే దేవుని యందు ఉన్న విశ్వాసం అపనమ్మకాన్ని దూరపరిచే విధానం ఏ చెట్టుని కూడా ఎండిపోయే ఒక స్థితిగతి ఏం చేయదు? ఇచ్చిపెట్టదు. శాపాన్ని ఏ వ్యక్తికి కూడా ఏం చేయదు? ఇచ్చిపెట్టదు. అదేం చేసుకోవాలి? తెలిసి తీరాలి. దాని తర్వాత యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరేం చేయాలి? ప్రార్థనలో ఆధారపడి తీరాలి. లేకపోతే ప్రార్థన యందు, దేవుని యందు ఏం చేయాలి? ఆశ్రయించి తీరాలి. ఒకటి, ఫలము లేనందున. రెండు, విశ్వాసము లేనందున. మూడు, హృదయముల అపనమ్మకం ఉండడం వలన. నాలుగు, ఏం లేదు, ప్రార్థన లేకపోవడం వలన. ప్రార్థన ఉంటే దేవుని యందు మన విశ్వాసం ఏం చేస్తుంది? ఆధారపడి ఉండి తీరుతుంది. మన ఆశ్రయం దేవుని యందు ఉండి తీరుతుంది. ఎందుకంటే ఊపిరి ఏ రీతిగా ఒక మనిషిలో ఉన్నదో అదే రీతిగా ప్రార్థన, దేవునిని ఆరాధన చేయడం, స్తుతించడం,
ఒక వ్యక్తి జీవితంలో ఊపిరిగా ఉండి తీరాలి. అది ఆగిపోతే తన జీవితం ఆగిపోయినట్ట. అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట ఉంది, ఎల్లప్పుడూ ఏం చెయ్యుడి? ప్రార్థన చెయ్యుడి. లేకపోతే ప్రార్థన చేయడం అంటూ దానికి ఏం లేదు, ఒక సమయకాలం లేదు. ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. మనం ప్రార్థన చేసేది ఎలాగా? మనకి నచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన అంటే అది ఎలాగంటే మనకి ఊపిరి కావాల్సినప్పుడు మనం ఏం చేస్తాం? ఊపిరి కోసం వెళ్తాం, అంతే కదా. ఇప్పుడు ఊపిరి దొరకడానికి హాస్పిటల్కి వెళ్తే ఊపిరి దొరకట్లేదు. కారణం ఏంటిది? లేదు. అలాగైతే మీకు నచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయడానికి వెళ్తే ఊపిరి దొరకలేని స్థితిగతి కావచ్చు. అందుకే ఏం చేయాలి? ప్రార్థనలో బలపడాలని యేసయ్య చెప్తున్నారు. చివరికి యేసయ్య ఏం చెప్పారో తెలుసా? కేవలం ప్రార్థనలో బలపడితే మాత్రం కాదు, ప్రార్థనలో నిలబడాలి. ప్రార్థనలో నిలబడిన వాడు అందరినీ ఏం చేస్తాడు? సహిస్తాడు, క్షమిస్తాడు. ప్రార్థన మాత్రం ఉండిపోతే సరిపోదు, క్షమించే తత్వం కూడా ఏం చేయాలి? ఉండి తీరాలి. కొందరికి ప్రార్థన ఉంది కానీ ఏం లేదు, క్షమించే తత్వం లేదు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఉన్న అదే పరిస్థితి. వారు ఏం చేయలేకపోయారు? క్షమించలేకపోయారు. యేసయ్య చేసిన పనులు చూచినప్పుడు వాళ్ళు యేసయ్యను ఏం చేయలేకపోయారు? క్షమించలేకపోయారు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని చూచినప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయారు? క్షమించలేకపోయారు. వారిలో ఏం కనిపించేది కాదు? క్షమించే ఒక స్వభావం కనిపించేది కాదు. వారు ప్రార్థన చేసేవారు. ఎలాంటి ప్రార్థన? వేషధారి ప్రార్థన. అందరికీ కనిపించే విధానంగా చేతులెత్తుతూ గట్టి గట్టి శబ్దముతో పలుకుతూ ప్రార్థన చేసేవారు. కానీ అది వాళ్ళు ఏం చేసేవారు? ఏదో అవసరం కోసం చేస్తున్నారే తప్ప దేవునితో అనుబంధం ఉంది చెయ్యట్లే. చాలామంది ప్రార్థన చేయలేని కారణం ఏంటిది అంటే వారి మనస్తత్వంలో క్షమించలేని మనస్తత్వం లేదు. అందుకే ఏం చేయలేకపోతున్నారు? ప్రార్థన చేయలేకపోతున్నారు. కొందరు ప్రార్థన చేస్తున్నారు, క్షమించకుండానే ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అందుకే శిష్యులతో ఈ చెట్టు ఎండిపోవడానికి ఉన్న కారణాలే యేసయ్య చెప్పి వచ్చింది. ఏంటి కారణం? ఒకటి, ఫలం లేనిది. రెండు, వాటిలో ఏం లేదు, వారికి దేవుని యందు విశ్వాసం లేదు, ఆశ్రయం దేవుని యందు లేదు. మూడు, వారి హృదయం దేనితో నిండుంది? అపనమ్మకంతో నిండుంది. నాలుగు, వారి ప్రార్థనలు ఏం లేదు, నిజస్థితి కలిగిన యథార్థత కలిగిన ప్రార్థన కాదు. ఐదు, వారికి ఏం లేదు, క్షమించే మనస్తత్వం లేదు. మన పొరుగు వారిని క్షమించలేకపోతే దేవుడు మనల్ని ఎలా క్షమించగలిగేది? అదే యేసయ్య చెప్తున్నది. అప్పుడు ఈ చెట్టు ఇశ్రాయేల్ ప్రజలుగా ఉండి ఎండిపోవడానికి, వేరులో నుంచి పునాదిలో నుంచి ఎండిపోవడానికి కారణం ఏంటి? వీరిలో దేవునితో ఉండాల్సినవి ఏవి కూడా వారిలో ఏం లేదు, కనిపించలేదు. మరి ఎలాగా చెట్టు నిలబడగలిగేది? మరి ఆ చెట్టు ఎలా ఫలించగలిగేది? మరి ఆ చెట్టు ఎలాగందరికీ పనికొచ్చే విధానంగా మారేది? అందుకే ఈ పగటి వేళ నేను మీతో హెచ్చరికిచ్చి చెప్పుతున్న మాట, ఒకసారి ఈరోజు పరిశోధించుకోండి. నీ ఫలం ఎలాగుంది? నీ విశ్వాసం ఎలాగుంది? నీ హృదయం లోపల ఏ రీతిగా ఉన్నది? నీ ప్రార్థన ఎలాగుంది? నువ్వు అందరినీ క్షమించేటట్టుగా ఉన్న ఒక మనస్తత్వం నీలో వచ్చుచున్నదా? లేకపోతే దేవుని యొక్క క్షమాపణను అంగీకరించగలిగే ఒక స్థితిగతి నీలో వచ్చుచున్నదా లేదా? ఒక్కసారి నీవు పరిశోధిస్తే నీ ఆత్మీక స్థితిగతి శాపములోకి వెళ్దు. నీ ఆత్మీక స్థితిగతి ఎండిపోయే స్థితిగతిలోకి వెళ్దు. అక్కడి నుంచి ఏం చేయవచ్చు? బతికింపబడి బయటికి తిరిగి రావచ్చు. దానికోసమే యేసయ్య దీనిని ఏం చేసింది?
రాసి చెప్పింది. మళ్ళా శిష్యులు కూడా దీనిని తెలుసుకోవడానికి ఏం చేసుకున్నాడు, ఆశలు తెచ్చుకున్నారు. అప్పుడు శిష్యులకు అర్థమైంది, ఈ చెట్టు శపింపబడడానికి, వేరులో నుంచి ఎండిపోవడానికి ఉన్న కారణాలు ఏంటో వాళ్ళకి ఏమైంది, ఒక్కొక్కటిగా అర్థమై తీరింది. అర్థమయ్యేసరికి వాళ్ళకి మరేం లేదు, ఎవరికి కూడా ఒక్క మాట కూడా రావట్లే. కారణం ఏంటిదంటే వారు వారి వ్యక్తిపర జీవితాన్ని ఏం చేయడం ప్రారంభించారు, పరీక్షించడం ప్రారంభించారు. అందుకే ఈరోజు పగటి వేళ నీవు కూడా దేవునిలో ఉండి నీ స్థితిగతి ఎండిపోయే ఒక పరిస్థితిలోకి వెళ్తున్నదా, శాపమన్న స్థితిగతిలోకి జీవితం కొనసాగించుచున్నారా? అలాగైతే ఈ ఉపవాస ప్రార్థన కూడికలో ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూచి పరిశోధించి తిరిగి క్రమపరిస్తే మళ్ళీ మనం ఏం చేయొచ్చు, ఫలం సంపాదించి తీరొచ్చు. మళ్ళీ మన శాపములను తొలగించి తీరొచ్చు. మళ్ళీ మన ఎండిపోయిన స్థితిగతిని శిఖరించే స్థితిగతిలోకి తీసుకురావచ్చు. మళ్ళీ మన విశ్వాసం దేవుని యందు ఏం చేయొచ్చు, ఉండి తీరొచ్చు. మళ్ళీ మన అపనమ్మకానికి హృదయంలో నుంచి ఏం చేయొచ్చు, తొలగించి వేసియొచ్చు. మళ్ళీ మన ప్రార్థన జీవితంలో మనం ఏమవ్వచ్చు, బలపడి తీరొచ్చు. మళ్ళీ చివరికి మనం ఏం చేయొచ్చు, అందరినీ క్షమించి అంగీకరించే ఒక మనస్తత్వం దేవుడు ఏం చేయొచ్చు, ఇచ్చి పెట్టొచ్చు. అందుకే క్షమాపణ కోరడానికి, దేవుని యొక్క క్షమాపణను కోరుకోవాలంటే మనం ఇతరులను ఏం చేయాలి, క్షమించాలి. అదే కదా యేసయ్య చెప్పారు, ఎన్నిసార్లు నీ స్నేహితుడిని నీ సహోదరుని క్షమించాలి అని యేసయ్యతో ప్రశ్న అడిగినప్పుడు యేసయ్య ఏమన్నారు, 7 సార్లు 7 మారులు ఏం చేసుకోండి, 70 మార్లు 7 ఏం చేసుకోండి, క్షమించమని చెప్పారు. అంటే క్షమించడానికి ఏమి లేదు, ఒక హద్దు లేదు, ఒక పరిమితి లేదు. ప్రార్థన చేయడానికి 24 గంటలు ఉన్నాయి, ప్రార్థన చేయడానికి 366 రోజులు ఉన్నాయి, 365 రోజులు ఉన్నాయి. కానీ క్షమించడానికి ఏం లేదు, ఒక హద్దు లేదు. ఇంతే క్షమిస్తాను, దానికి మించి నేనేం చేయను, క్షమించను అని చెప్పలేం. యేసయ్య సిలువలో చనిపోయినప్పుడు తన మీద కిరాతకంగా దాడి చేసిన వాళ్ళందరినీ ఆయన ఏం చేశాడు, క్షమించాడు. ఇప్పుడు కూడా యేసయ్య అందరినీ కూడా ఏం చేస్తున్నాడు, క్షమించుతూనే ఉన్నాడు. క్షమించేశాడని చెప్పి నీవు విడిపోయావని అర్థం కాదు. క్షమించేసావని చెప్పి నీకు విమోచన దొరికింది అని కాదు. క్షమించేసావు అని చెప్పి నీకేం చేయాలి, దేవుని యేసయ్యందు ఆధారం వచ్చి, యేసయ్యందు ఆశ్రయములోకి వచ్చి తీరాలి. చాలా మంది పొరుగు వాళ్ళని క్షమిస్తారు, కానీ దేవుని యొక్క క్షమించే తత్వాన్ని ఏం చేయరు, అంగీకరించారు. అందుకే కదా మనం రక్షణ పొందిన రోజు ఏమని ఒప్పుకుంటున్నాం, దేవా నేను ఒక పాపిని, పాపం చేసిన హంతకుడిని అని మనం అంగీకరించుచున్నాం. అంగీకరించి క్షమాపణ కోరుచున్నాం. నన్ను పాపములో నుంచి ఏం చేయండి, క్షమించండి, నన్ను నీ కుమారునిగా అంగీకరించండి. అప్పుడే ఏమవుతున్నది, రక్షణ పొందేది. అప్పుడు పొందుకున్న క్షమాపణ జీవిత ప్రతిక్రియలో ఏం చేయాలి, కనిపించి తీరాలి. అందుకే ఈరోజు పగటి వేళ ఒకసారి పరిశోధించి తీరండి, నీ ఆత్మిక స్థితిగతి ఎలాగుంది. అడివేరు నుంచి ఒక్కసారి ఏం చేయండి, తవ్వి చూడండి, వెతికి చూడండి. చెప్పబడిన వాక్య ప్రకారంగా క్రమపరిస్తే ఏం చేయొచ్చు, మళ్ళీ ఫలం కాసి తీరొచ్చు, మళ్ళీ ఆత్మీకతలో పనికొచ్చే వారిగా మారొచ్చు, మళ్ళీ విశ్వాసములో స్థిరపడి ఉండి తీరొచ్చు, మళ్ళీ ప్రార్థనలో స్థిరపడి ఉండొచ్చు, మళ్ళీ హృదయం ఏమై తీరొచ్చు, శుభ్రమై తీరొచ్చు, క్షమాపణ పొంది తీరొచ్చు.
ఆత్మీకతతో దేవునితో సహవాసములో ఏం చేయొచ్చు, కొనసాగి తీరొచ్చు. అందుకే ఈరోజు పగటి వేళ దాని కొరకు హృదయాన్ని సమర్పించుకుందాం, వాటి కొరకు క్రమపరుచుకుందాం. అలాగైతే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవించుతారు. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియవస్తున్నాం. ఈరోజు పగటి వేళ నీ సన్నిధిలో నుంచి అంజూరపు చెట్టు గురించి, దానికి కలిగిన శాపము గురించి, దానికి కలిగిన ఎండిపోయే స్థితిగతిని గురించి వాక్యాధారములో నుంచి నేర్చుకోవడానికి సహాయపరిచినందుకు వందనాలు దేవా. అది ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవిత అనుభవాల గురించి, ఆత్మిక స్థితిగతి గురించి మాకు తెలియపరిచారు కాబట్టి వందనాలు. మరలా ఒకసారి మాకు ఇచ్చిన జీవితాన్ని పరిశోధించుచున్నాం, ఆత్మీకతను పరిశోధించుచున్నాం, క్రమపరుచుచున్నాం. దేవునిలో స్థిరపడి రావడానికి, ఆశ్రయించుకోవడానికి, హృదయాన్ని మళ్ళీ ఒక్కసారి తేరి పరిశోధించడానికి, ప్రార్థనను క్రమపరుచుకోవడానికి, క్షమించే తత్వాన్ని క్రమపరుచుకోవడానికి ఒక అవసరం మాకు ఇచ్చి పెట్టినందుకు వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ, ఈ పగటి వేళ మాతో వాక్యం ద్వారా సూటిగా మాట్లాడినందుకు వందనాలు. మాట్లాడిన ప్రజల జీవితంలో గొప్పటి మార్పును దయచేసినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు. సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్.